ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 8-9 తేదీలో ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదగడానికి ఒక సంఘటన జరగబోతుంది. కాబట్టి మీరు ఎన్నడూ చూడని ఆర్థికంగా ధనలాభం చూసే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది? ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మీకు మంచి మార్గం దొరుకుతుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9989446572. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదానాలు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు ఎటువంటి సమస్యలకైనా యంత్రాలు ఇవ్వబడను. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుంభరాశి వారికి జూలై 8-9 తేదీల్లో వీరికి విపరీతమైన కొన్ని విషయాలలో అదృష్టం రాబోతుంది. కానీ అది మీరు గమనించకపోయినట్లయితే తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో గమనం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగుపరచడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. మీరు చాలా కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని విషయాలలో కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పటి వరకు ఆర్థికంగా నష్టాలు మాత్రమే కనిపించాయి. అవసరానికి చేతి డబ్బుకు అందింది, కానీ అది అప్పుగా మాత్రమే అందింది. కాబట్టి మరింత నష్టాల్లో, కష్టాల్లో కూలుకుపోయారు. కాబట్టి ఈ రాశివారు ఇక నుండి అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎలాంటి మార్గాలు తలుపు తెరుచుకుంటాయి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతుని అనుగ్రహం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. ఇంకా ఎవరు వీరిని ఆపలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ప్రారంభం అయ్యింది. కాబట్టి గత కొన్ని రోజుల నుండి వీరికి అదృష్టం అనేది ప్రారంభం అయింది. మీరు గమనించినట్లయితే అది తెలుస్తుంది. మీకు ఏ మార్గం నుండైనా ఈరోజు ధనలాభం అనేది వస్తుంది. మీ చేతికి డబ్బు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది ఏ రూపంలోనైనా సరే మీ చేతికి డబ్బు రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు అయ్యే సమయం అనేది ప్రారంభం అయ్యింది. మీకు ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. అది కరెక్ట్గా ఆలోచిస్తుంది. ఏదైనా సరే మీరు ఆలోచించారంటే అది కరెక్ట్గా ఉంటుంది. మీరు ఇతరులకు సలహాలు అడిగినా అడగకపోయినా అవసరం లేదు. కానీ మరోసారి అది కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీరు నమ్మిన వ్యక్తులతో కానీ ఒక్కసారి ఆ సలహా అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. కాకపోతే మీ సిక్స్త్ సెన్స్ మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది అని మాత్రమే చెప్తుంది. ఏ విషయంలోనైనా ఆడవారికైనా మగవారికైనా మీ సిక్స్త్ సెన్స్ చాలా ఉపయోగపడుతుంది. చుట్టూ ఏదైనా ప్రమాదకరమైన విషయం జరుగుతుందా, లేదా మిమ్మల్ని మోసం చేయడానికి మీ చుట్టూ ఉన్నవారు ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అని మీరు గమనించినట్లయితే మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఆర్థికంగా కోల్పోవడం అనేది, నష్టాలు రావడం అనేది జరగదు. మంచితనంతో మిమ్మల్ని చాలామంది మోసం చేశారు. కానీ ఇక నుండి మీరు పూర్తిగా ఎవరిని నమ్మకండి. ఎవరు ఎలా ఉంటారో, ఏ విధంగా నటిస్తున్నారు అని కాస్త గమనించినట్లయితే మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటుంది. అంటే కుంభరాశి వ్యక్తులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరి మంచితనం, వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడడం,
ఆర్థికంగా డబ్బు కనిపించకపోయినా ధైర్యంగా ఉండడం అనేది వీరికి ఒక సహజమైన లక్షణం. కాబట్టి ఇది చూసి చాలామంది ఓర్వలేకపోతారు. శత్రువులనైనా మీరు క్షమిస్తారు, కానీ మిమ్మల్ని పూర్తిగా నమ్మించి మోసం చేసిన వారిని మాత్రం జీవితంలో ఎల్లప్పుడూ క్షమించరు. కాబట్టి శత్రువులు మీకు ఎక్కువగా మారే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఆర్థికంగా వీరికి ఏ విధంగా లాభాలు వస్తున్నాయి, ఎలాంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఇకపోతే ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో వృత్తి వ్యాపారాల్లో దూసుకు వెళ్తాయి. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. అయితే కొద్దిపాటి ఆటంకాలు ఎదురు కావచ్చు. మీరు పట్టుదలతో ముందుకు సాగాలి. ఈరోజు ఇతరులతో ఆలోచనలు పంచుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు పరుస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో మీ నిర్ణయాల నుండి మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే కొన్ని చిన్నపాటి అడ్డంకులు లేదా అనుమానాలు కావచ్చు, వాటికి ఓపికతో అధిగమించండి. సహోద్యోగుల సహాయం మీకు చాలా లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున మీకు మంచి అనుకూలత ఉంటుంది. మీ సహోద్యోగులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు మీ మనసులోని భావాలు స్పష్టంగా వ్యక్తపరచడం చాలా మంచిది. ప్రేమలో ఉన్నవారు ఓపెన్గా మాట్లాడండి. ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికపరంగా ఉద్యోగపరంగా అంత అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో మీ ప్రభావం పెరుగుతుంది మరియు అందుబాటులో ఉన్న అవకాశాలను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. నిర్వాహక పని తీరు అంచనాలను మించి ఉంటుంది. కీలకమైన ఆర్థిక ప్రయత్నాలకు మీరు బలమైన మద్దతు లభిస్తుంది మరియు మీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మీరు కృషి చేస్తారు. ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ అనుకూలత పరిస్థితులు ఆత్మవిశ్వాసంతో స్పష్టతతో సద్వినియోగం చేసుకుంటారు. కీర్తి పలుకుబడి చెక్కు చెదరకుండా ఉంటుంది మరియు అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. మీరు పెద్ద లక్ష్యాలను సాధించడంలో సహకరిస్తారు. మీకు వాతావరణం చాలా ఉత్తేజంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి మరియు ప్రభుత్వం లేదా పరిపాలన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. అవసరమైనప్పుడు సలహాదారులను లేదా మీ ప్రాణ స్నేహితులను సలహా అడగండి. అదేవిధంగా ఈ రాశివారికి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అంతా అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇది ఏమైనా ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో చాలా అనుకూలంగా డబ్బు కనిపించడం అనేది జరుగుతుంది. ఎన్నడూ చూడని డబ్బు కూడా ఇప్పుడు చూసే అవకాశాలు. అలాగే మీరు మరింత కష్టపడాల్సిన సమయం అనేది ఇది. ఎందుకంటే ఇప్పుడు మీకు అనుకూలమైన వాతావరణం ఉండడం వలన ఇప్పుడు ఏది చేసినా లాభాలు కనిపిస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.